నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అంటే ఏ రాష్ట్రంలో అయినా సుపరిచితమే. చిన్న పార్టీల నుంచి పెద్ద పార్టీల వరకు ప్రతి పార్టీలకి దానికున్న విలువ దానికి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలు అంటే ఆయా రాష్ట్రాలకి ఎంత నమ్మకం మనకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాలలో కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఒకప్పుడు కింగ్ మేకర్స్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల విలువ తగ్గిపోతుందా అంటే ఎస్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఇండి కూటమి కావచ్చు, ఇవన్నీ కూడా వీటి ఎఫెక్ట్ అంతా కూడా ప్రాంతీయ పార్టీలలో పడుతుందా అంటే ఎస్, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒకప్పుడు కింగ్ మేకర్స్ గా ఉన్న శక్తులు ఇప్పుడు బలహీన పడుతున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలే కీలక శక్తులు. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటుకు వాటి మద్దతు తప్పనిసరి. ఇప్పుడు అదే పార్టీలు క్రమంగా బలహీన పడుతున్నాయా అన్న చర్చలు సాగుతున్నాయి. ఎస్, నిజమే. ఎందుకంటే ఒకప్పుడు కేంద్రంలో సరైన మెజార్టీ లేకపోతే, అది ఇండి కూటమి కావచ్చు, బీజేపీ కావచ్చు, మెజార్టీ లేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి అక్కడ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి మద్దతు అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే ముందుగానే కూటమిగా అయిపోతున్నారు, మిత్రపక్షాలు వస్తున్నాయి, రాష్ట్రాల నుంచి రావాల్సిన సపోర్ట్ వస్తుంది. అలాగే రాష్ట్రాలలో ఏవైతే సపోర్ట్ ఇవ్వలేదో గెలిచిన తర్వాత వాటి మీద ఉండవలసిన ఎఫెక్ట్స్ అయితే వాటి మీద ఉంటూనే ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే ప్రాంతీయ పార్టీల హవా అనేది తగ్గిపోతుంది అనే సమాధానాలు మనకి గట్టిగానే వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటుకు వాటి మద్దతు తప్పనిసరి. కానీ ఇప్పుడు చూస్తే ఈ రోజు ఇప్పుడు మనకి జరిగిన ఈ 2024 ఎలక్షన్స్ లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమైంది. కానీ గతంలో డైరెక్ట్ గానే ఫామ్ చేస్తున్న పరిస్థితిలో ఎంపీల సపోర్ట్ అవసరం లేకుండానే కొన్నిసార్లు గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. అదే విధంగా ఏవైతే క్లాషెస్ ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వాలలో, అక్కడ వ్యవస్థ లోపాలు ఉంటాయో వాటన్నిటిని కూడా కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారికి అనుగుణంగా మార్చుకుంటున్నాయి అనేది గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది రాష్ట్రాలలో ఆ యొక్క పార్టీని కావచ్చు, ఆ యొక్క ముఖ్యమంత్రిని కావచ్చు, అక్కడున్న రాజకీయాలని ఒకేసారి కొలాప్ చేసి ఉన్నట్లుండి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళి మళ్ళీ అదే స్థానంలో బీజేపీ కావచ్చు, అదే స్థానంలో కాంగ్రెస్ కావచ్చు అధికారాన్ని ఫామ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా తగ్గుతుంది అనైతే కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి. ఇప్పుడు అదే పార్టీలు క్రమంగా బలహీన పడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బీజేపీ దాటికి ప్రాంతీయ పార్టీలకు దెబ్బ. బీజేపీ వల్ల ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతున్నాయా? ఎస్, కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతున్న మాటలు కావచ్చు, జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు కావచ్చు, బీజేపీ వల్ల ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతున్నాయి, బలహీన పడిపోతున్నాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో చూసినా గెలుపు అనేది బీజేపీ వైపుకు వస్తూ ఉంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచినప్పటికీ, ఇండి కూటమి గెలిచినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఇప్పుడు బీజేపీనే రాష్ట్రాలలో అధికారాన్ని ఫామ్ చేస్తుంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యం పెరుగుతుంది అనే అభిప్రాయం. అలాగే పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలలో అంతర్గత సంక్షోభాలు, విభేదాలు, వలసలు, తిరుగుబాట్లు పెరుగుతున్నాయని విశ్లేషణలు. ఇక్కడ బీజేపీ దాటికి ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతున్నాయి, వాటి అస్తిత్వం తగ్గిపోతుంది అన్న మాట పక్కన పెడితే ఇక్కడ ప్రాంతీయ పార్టీలలో ఉన్న లోపాలను కూడా మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. జాతీయ రాజకీయాల్లో ఆధిపత్య పోరు పెరుగుతుంది అంటే బీజేపీ కావచ్చు, ఇండి కూటమి కావచ్చు, ఏ ఇతర పార్టీ అయినా సరే ఏదైనా అధికారాన్ని ఫామ్ చేయాలన్నా, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి అన్నా, అక్కడ ఉన్నవి సేవ చేయాలన్నా, ఏదైనా సరే వారి యొక్క ఆధిపత్యం అనేది కంపల్సరీ వాళ్ళు కావాలని అనుకుంటారు. విజయం ఎవరు వద్దనుకుంటారు? గెలుపు వస్తుంది అంటే ఎవరు వద్దంటారు? అధికారాన్ని ఇస్తామంటే ఎవరు వద్దంటారు? ఆధిపత్యాన్ని కొనసాగించగలిగినప్పుడు కొనసాగించకుండా ఎందుకుంటారు? వారికి ఆ హక్కు, అర్హత ఉంది అంటూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రజలే వారిని తీసుకెళ్లి ఆ స్థాయిలో కూర్చోపెట్టారు. సో అది జాతీయ రాజకీయాల వారి ఆధిపత్యం పెరుగుతుందా అంటే ప్రజల నమ్మకంతో ఆధిపత్యం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఆధిపత్యం అని చెప్పడం కన్నా ప్రజల నమ్మకంతో ఓటు వేశారు కాబట్టి వారికి ఆధిపత్యం కావచ్చు, పదవులు కావచ్చు, అధికారం కావచ్చు, అవన్నీ కూడా వారికి వస్తాయి. సో ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల అంతర్గత సంక్షోభం. ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు మాతో మిత్రపక్షంగా ఉండు, మా పార్టీలో కలువు అంటే ఎవరు వచ్చి కలవరు. ఎందుకంటే అక్కడ ఉన్న సంక్షోభాలు కావచ్చు, నిజంగా ఒక పార్టీలో అంతర్గత కలహాలు లేకపోతే, ఆ అంతర్గత కలహాలు లేకుండా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎంత పెద్ద పార్టీ వచ్చినా గానీ అక్కడ సంతృప్తిగా ఉంటే వచ్చి ఇటు జాయిన్ అవ్వరు. కానీ ఇక్కడ చేరికలు జరుగుతున్నాయి.
అదే విధంగా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తున్నారు. టోటల్ గా కొన్ని కొన్ని పార్టీలు విలీనాలే చేస్తున్నాయి. మరి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అంతర్గత సంక్షోభం. పార్టీలో గెలవంగానే సరికాదు. గెలిచిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పదవులు ఇస్తున్నాము, వారికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, పార్టీలో సమన్వయానికి మనం ఏ విధంగా కృషి చేస్తున్నాము అని మనం గాని గుర్తించలేకపోతే ఆ సమన్వయ లోపం వస్తుంది. ఆ సమన్వయ లోపం వచ్చినప్పుడు సంక్షోభం తెర మీదకి వస్తుంది. ఈ సంక్షోభం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవటం, ఇక్కడ అధికారాన్ని కోల్పోవటం, కావలసినంత సంఖ్యాబలం లేకపోవటం అనేది ఇవన్నీ సహజంగానే జరుగుతాయి. అదే కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో దాన్ని మేము క్యాష్ చేసుకోగలం అనుకుని ఎవరైతే ఉంటారో దాన్ని ఖచ్చితంగా వారు ఉపయోగించుకుంటారు. ఏవైతే ఆ లూప్ హోల్స్ ని రాష్ట్రాల దగ్గర నుంచి బయటికి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాల మీద. సో ఈ సంక్షోభాలు తెర మీదకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోలేకుండా ఉన్నంత వరకు ఇక్కడ ఆధిపత్యం కావచ్చు, అధికారం కోసం కావచ్చు, పోరాటం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇక విభేదాలు, వలసలు, తిరుగుబాట్లు పెరుగుతున్నాయని విశ్లేషణలు. ఒక పార్టీలో మనం ఉంటాం. ఆ పార్టీ దగ్గరికి వచ్చి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. నాకు ఇది వస్తుంది, నేను ఇక్కడ ఉంటే ఇది జరుగుతుంది అనేది. కానీ తీరా ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కావాల్సినంత ఇంపార్టెన్స్ ఉండదు. నీ చేతులు కాళ్ళు రెండు కట్టేసి నువ్వు ఇదే చేయాలి, ఇది చేయకూడదు అని చెప్తారు. అలాంటప్పుడు మీ స్వేచ్ఛ పోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఫ్రీగా మీరు ఎగరాలనుకుంటారు. ఎగరాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఉంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఇక్కడ విభేదాలు వస్తాయి, వలసలు వస్తాయి, అలాగే తిరుగుబాట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అప్పుడు ఏ పార్టీ మేము ఇక్కడ గవర్నమెంట్ ని మేము ఫామ్ చేయగలం అనుకుంటే అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టడం, ఆకర్ష లాంటి కార్యక్రమాలు పెట్టడం, పార్టీలోకి లాగేయటం, ఆ తర్వాత అక్కడ తగినంత సంఖ్యాబలం లేకుండా చేయటం, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టడం, మళ్ళీ ఆ ప్రభుత్వాలని రీబిల్డ్ చేసుకునే పరిస్థితులు చాలానే మనం చూసాం. గతంలో కూడా చాలా జరిగాయి. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలలో పార్టీల మధ్య సమన్వయం లేకపోవడమే. ఇక్కడ మనం బెంగాల్ అంశాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవచ్చు. బెంగాల్ అంటే దీది, దీది అంటే బెంగాల్. బెంగాల్ అంటే దీది, దీది అంటే బెంగాల్ అని ఎందుకన్నానంటే ఆవిడకంటూ అక్కడ ఈవిడంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈవిడ రాజకీయాలు కావచ్చు, అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అక్కడ వచ్చిన వలసలు కావచ్చు, ఈవిడ సపోర్ట్ చేసిన విద్రోహ శక్తులు కావచ్చు, చేస్తున్న మంచి పనులు కావచ్చు, అన్ని అందరికీ తెలిసిందే. దేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడిందో అనేది కూడా తెలిసిందే. అయితే 2 దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాల్లో మమత ముద్ర వేశారు. 2 దశాబ్దాలుగా అంటే సుమారు 20 సంవత్సరాలు ఆవిడ ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన సాగించారు. ఒక దశలో ప్రధానమంత్రి ఆశావాహురాలుగా కూడా చర్చల్లోకి ఎక్కారు. అంటే 20 సంవత్సరాల అధికారంలో ఆవిడ ఉన్న తర్వాత ఒకానొక దశలో ప్రధానమంత్రికి ఈవిడ సూట్ అవుతారా, ప్రధానమంత్రి ఈవిడైతే బాగుంటుంది కదా అనే ఆలోచనలు కూడా వచ్చాయి. మరి ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్లో అసంతృప్తి చెలరేగిందన్న కథనాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ బెంగాల్లో కూడా పరిణామాలు. ఒక్కసారి ఇక్కడ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2 దశాబ్దాలుగా ఆవిడ హవా కొనసాగించిందో, రాజకీయ పరంగా నాకు తిరిగే లేదు, నేను ప్రధానమంత్రి అభ్యర్థుల్లో ఆశావాహురాలు అన్నట్లుగా కూడా ఒక గుర్తింపుని తీసుకొచ్చిన మమతాకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆవిడికి అది కూడా లేకుండా పోయింది. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అనేకమైన విమర్శలు ఎత్తుకున్నప్పటికీ కూడా ఎన్నికల తర్వాత పరాజయం తర్వాత మమత ఇన్నాళ్ళు ఎవరినైతే వారు నమ్మారు, వీరు నా వాళ్ళు అని అనుకున్నారు, వారందరూ కూడా ఒక్కొక్కళ్ళు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు, చేరికలు బయటకు వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ ఉన్నామంటూ కూడా 5 నుంచి 6 వారి వైపు నుంచి బయటకు వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడైనా అధికారం ఉంటేనే, అది మమత అయినా సరే, ఇంకెవరైనా సరే ఎన్ని రోజులు పరిపాలన సాగించాము అన్నది కాదు. ఒక్కసారి మనం ఓటమి పాలైతే ఎవరు ఏంటి అనేది మెల్లగా తెలుస్తుంది అంటారు కదా. ఆ పరిస్థితిలో ప్రస్తుతం తృణమూల కాంగ్రెస్ మమతా బెనర్జీ ఉన్నారు. అయితే ఈవిడ గురించి ఇంకొక మాట చెప్పుకోవాలి. అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రికి నేను రాజీనామా చేయనంటారు, ఆ ప్రోటోకాల్ నేను ఫాలో అవనంటారు. కానీ ససేమేరా అది కుదరదు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి కొత్త గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. సో కేవలం ఇక్కడ ఈ మమతా విషయంలోనే కాదు, అనేకమైన విషయాల్లో ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అసమ్మతి, పార్టీ అధ్యక్ష పదవిపై సవాలు విసిరిన తిరుగుబాటు వర్గం, ప్రాంతీయ పార్టీలలో నాయకత్వ సంక్షోభానికి ఇదే తాజా ఉదాహరణ అంటూ కూడా చర్చ. అంటే తృణమూల్లో తిరుగుబాటు జోరందుకుందా అనేది మనం ఈ రోజు కాదు మాట్లాడుకునేది. అధికారం పోయిన తర్వాత కేవలం ఒక
10-15 రోజులకే ఈ యొక్క విభేదాలు అనేవి తృణమూల్ కాంగ్రెస్ లో వెలుగు చూశాయి. అయితే ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు అసంతృప్తి, వాళ్ళకి వాళ్ళే పడదు. ఈవిడ మాటకి కొంతమంది ఓకే అంటారు, కొంతమంది ఓకే అనరు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రి అంటూ కూడా తను అంటారు. సో ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీల నాయకత్వ సంక్షోభానికి ఇది తాజా ఉదాహరణగా మనం ఈ పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ గురించి మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ కు కూడా ఇలాంటి పరిస్థితులేనా? కేసీఆర్ కూడా ప్రాంతీయ నేతే. ఒకానొకప్పుడు జాతీయ స్థాయిలో ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటూ కూడా టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అంటూ కూడా పేరు మార్చారు. ఢిల్లీ టు గల్లీ నేనున్నాను. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడ జరిగినా గానీ దానికి తగ్గ అమౌంట్ నేను పెట్టగలుగుతాను, అంత కేపబిలిటీ నాకు ఉంది అంటూ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఆయన చూసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే, ఇప్పుడు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అధికారాన్ని 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం మనకి నడుస్తుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఏళ్ల పాటు శాసించింది బీఆర్ఎస్, 10 ఏళ్ల పాటు. ఎన్నికల ఓటమి తర్వాత నేతల వలసలు వేగం పట్టాయన్న విమర్శ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడటం చర్చనాంశం. సో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని ఎంతమంది వీడారో తెలిసిందే. అయితే పార్టీని వీడిన వారికి అనర్హత వేటు వేయాలంటూ కూడా కోర్టులో రకరకాల చర్చలు జరిగాయి, రకరకాల వాదనలు విన్నారు. సో వారికి అనర్హత వేటు వేయకుండా వారు నార్మల్ గానే ఉన్నారు, అదే పార్టీలో ఉన్నారంటూ కూడా స్పీకర్ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే వలసలు అయితే వెళ్ళిపోయాయి. వాళ్ళ పార్టీలోనే ఉన్నట్టుంటారు కానీ వాళ్ళ పార్టీలో ఉండరు. సో ఇక్కడ వీటన్నిటికీ కారణాలు ఏంటి? వీటన్నిటికీ కారణాలు అంటే ఒకే ఒక్కటి, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి నాయకుడు ఒకటి చెప్తున్నారు, పార్టీలో రెస్పెక్ట్ లోపించింది. ఆయన కలవాలంటే ఎన్నో కంచెల దాటి లోపలికి వెళ్ళాలి, కనీసం అక్కడ కూర్చోమని అనేవారు కూడా ఉండరు. అంటే ఒక రెస్పెక్ట్ అనేది వారికి ఉండదు. ఏది ఏమైనా సరే మేము చెప్పిందే చేస్తున్నాం, ఏది నడిపితే అది నడవాల్సిందే అన్నట్లుగా ఒక దొరల గడిలాగా ఆ పాలన కొనసాగింది అనే విమర్శ బీఆర్ఎస్ మూట కట్టుకుంది. కుటుంబ రాజకీయాలే బలహీనతలకు కారణమా? వారసత్వ రాజకీయాలపై పెరుగుతున్న అసంతృప్తి, రెండవ శ్రేణి నాయకత్వం బలహీనపడటం పెద్ద సమస్యగా మారిందన్న అభిప్రాయం, అధిష్టానం కేంద్రంలో అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతీసిందా? వారసత్వ రాజకీయాలు అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. వారసత్వ రాజకీయాలు అనేది ఈనాటిది కాదు. మనం ఇండియా కూటమి దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లే వారసత్వ రాజకీయాలు ఆ రోజు నుంచి కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వారసత్వ రాజకీయాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా ఇదే కుటుంబానికి చెందినవారు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేశాము అని వారు చెప్తున్నారు. చేస్తాము అని చెప్పారు, చేయలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కూడా కొన్ని ఎజెండాలతో వారు అధికారంలోకి వచ్చారు. ఆ ఎజెండాలు కూడా చాలా వరకు అవి నెరవేర్చలేదు అని ప్రజల అభిప్రాయం. అయితే కొంతమేర పరిపాలన సజావుగా సాగినప్పటికీ కూడా ఇచ్చిన హామీలలో ఫుల్ఫిల్ చేయడంలో వారు సఫలీకృతులు అవ్వలేదు అనే ఒకే ఒక్క వాదనతో అధికారం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ ప్రజలు వారసత్వ రాజకీయాలను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకున్న రెండో శ్రేణి నాయకత్వం బలహీన పట్టడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత ఎఫెక్టివ్ గా కేటీఆర్ ఉన్నారా అంటే సర్వేలు లేవని చెప్తున్నాయి. రెండో శ్రేణి రాబోయే వారసులు ఎవరు అంటే కేసీఆర్ చేసినంత చక్కగా, కేసీఆర్ మాట్లాడినంత చాతుర్యంతో కేటీఆర్ మాట్లాడగలుగుతున్నారా? లేదు అనే సమాధానం వినిపిస్తుంది. సో రెండోసారి అంటే ఇక్కడ రెండవ శ్రేణి నాయకత్వంలో అంత స్టామినా, కేపబిలిటీ అనేది లేదు అన్న వాదనలు మనకి ఇక్కడ వినిపిస్తున్నాయి. అలాగే అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతింటాం. మనం మాట్లాడుకున్నట్లు ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పే సమస్యలు వినాలి. వినకుండా వారి ఇష్టానుసారంగా ఉంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనడానికి తెలంగాణ ఒక నిదర్శనం. అలాగే తమిళనాడు నుంచి మహారాష్ట్ర వరకు అదే దృశ్యం. తమిళనాడులో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, అధికారం మారిపోయిన విషయం మనకి తెలిసిందే. ప్రాంతీయ పార్టీలు అక్కడ కనుమరుగయ్యాయి. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఒకే స్ట్రాటజీ అనేది రన్ అవుతుంది. అలాగే రెండవ శ్రేణి నేతలకు ప్రాధాన్యత తగ్గింది, యువ నేతలలో అంతర్గత అసమ్మతి, కుటుంబ ఆధిపత్యంపై విమర్శలు, ప్రాంతీయ పార్టీలలో నాయకత్వ సంక్షోభం. అలాగే ఇక్కడ మనం కొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ శివసేన విభజన తరహాలో కూడా పరిణామాలు. శివసేన విభజన అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఇటు నుంచి కొంతమంది అటు. సో అధిష్టానం నిర్ణయాలతో నేతల అసంతృప్తి.
ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు వలసల వేగం జరుగుతున్నాయి. నాయకత్వ పోరుతో పార్టీలు బలహీనపడుతున్నాయి. ఇప్పుడు రెండవ శ్రేణి నాయకులు కావచ్చు, మొదటి శ్రేణి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే అంతర్గత విభేదాలని మనం ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఇక్కడ నువ్వంటే నేను, నేనంటే నేను, నేను గొప్ప, నేను గొప్ప, నేను ఇక్కడే ఉంటాను, నేను అధికారం ఫామ్ చేస్తాను, ఈ మాటలతోనే కాలం చెల్లిపోతుంది. అయితే కుటుంబ రాజకీయాలు అధిష్టానం, అదేవిధంగా అంతర్గత ప్రజాస్వామ్యంలో లోపం, ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తుకు ఇవన్నీ కూడా సమస్యలుగా మారుతున్నాయి. అలాగే ఇండియా కూటమికి ఇది పెద్ద ముప్పేనా? ఎస్, ఖచ్చితంగా ఇండియా కూటమికి ఇది పెద్ద ముప్పే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను భారత్ జోడో యాత్ర చేశాను అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పారు. భారత్ జోడో యాత్ర చేసినా కూడా అధికారాన్ని దక్కించుకోలేకపోయారు రాహుల్ గాంధీ. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ లో కుమ్ములాటలు. కాంగ్రెస్ లో కుమ్ములాటలు అనేవి ఈనాటివి కాదు. ప్రాంతీయ పార్టీల దగ్గర, ప్రాంతీయ రాష్ట్రాలలో నుంచి కేంద్రం వరకు కుమ్ములాటలు. ఈ కాంగ్రెస్ లో చూస్తే అందరూ సీనియర్ నేతలే, అందరికీ సముచిత స్థానం కావాలి, అందరూ నాకు కావాలి నాకు కావాలి అనుకునేవారే. కానీ పని చేసేది ఎవరు? అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు అంటే ఎవరు కనిపించరు. పదవుల కోసం నేను నేను అంటారు, పార్టీ కోసం నేను నేను అనేవాళ్ళు లేరు అనేది అధిష్టానమే చెప్తున్న మాటలు. అంటే ఈ అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ లో సర్వసాధారణం. మరి ఇక్కడ కూటమి భాగస్వామ్యం పార్టీలలోనే విభేదాలు తీవ్రం. కూటమి భాగస్వామ్య పార్టీలతో విభేదాలు వస్తున్నాయి. ప్రాంతీయ మిత్రపక్షాల బలహీనపడటం కాంగ్రెస్ కు ప్రమాద సంకేతమా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష ఐక్యతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పార్టీలలో కూటములు అధికారంలో ఫామ్ అవుతామంటూ కొన్ని పార్టీలు, లెఫ్ట్ పార్టీలు అవి ఇవి కూడా ఎవరికి భావ సౌరభ్యత కలిసిన పార్టీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడటం సర్వసాధారణమే. అలాంటప్పుడు ఆ కూటమిలో ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు చిన్నాభిన్నం అవటం కావచ్చు, ఒక పార్టీలో ఉన్న భావాలు ఇంకొక పార్టీలో లేకపోవడం కావచ్చు. ఉండటానికి మిత్రపక్షాలే, చూడడానికి కూటమే, కానీ వాళ్ళలో వాళ్ళు పడదు. సో ఇవన్నీ కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అన్న సందేహాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. అలాగే బీజేపీనే కారణమా లేక అంతర్గత లోపాల? ప్రాంతీయ పార్టీల బలహీనత వెనుక అసలు కారణాలపై చర్చ జరుగుతుంది. అంటే ప్రాంతీయ పార్టీలు నిజంగా బలహీనంగా ఉన్నాయా లేకపోతే ఆయా పార్టీలలో ఉన్న అంతర్గత విభేదాల? అంటే రెండు. బీజేపీ బలంగా ఉంది, ఎట్ ద సేమ్ టైం ప్రాంతీయ పార్టీల్లో అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి. ఈ రెండు కలిస్తేనే ఈ రాజకీయ సంక్షోభం, రాజకీయంగా ఇలాంటి విపత్తుకర పరిస్థితులు రాష్ట్రాలపై పడుతుంది. సో ఇది ఒకటి కారణం కాదు, రెండు కూడా. ఇక్కడ బీజేపీ ఒత్తిడి, ప్రలోభాలు, రాజకీయ వ్యూహాలపై ఆరోపణలు. బీజేపీ ఒత్తిడి, ప్రలోభాలు, రాజకీయ వ్యూహాలు అంటే ఒక పార్టీలోకి ఎవరు కూడా బలవంతంగా రండి అని అనరు. కానీ బీజేపీ మీద ఇంకొక విమర్శ ఉంది. ఎప్పుడైతే పార్టీని విభేదిస్తారో, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారో, వారి మీద ఈడీ కేసులు కావచ్చు, మనీ లాండరింగ్ కేసులు కావచ్చు, ఇవన్నీ పెట్టి లోపల వేస్తారు, ఐ మీన్ జైల్లో పెడతారు. లేనిపోయిన రైట్స్ అన్ని కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనేది ఒక అపవాదు బీజేపీకి ఉంది. అలాగే ప్రలోభాలు, మా పార్టీలోకి వస్తే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ పదవి ఇస్తాం, ముఖ్యమంత్రి చేస్తాం, లేకపోతే ఉప ముఖ్యమంత్రి చేస్తాం, ఇలాంటి కమిట్మెంట్స్ కూడా బీజేపీ ప్రొవైడ్ చేస్తుంది. ఏదైనా ఇక్కడ వారి అధికారాన్ని కాపాడుకోవాలంటే రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి ఎఫర్ట్స్ అనేవి పెడుతుంది. ఎందుకంటే వారికి అధికారం ముఖ్యం, టోటల్ దేశం మీద ఆధిపత్యం ముఖ్యం. అన్ని రాష్ట్రాలు మాండర్లో ఉండాలని అనుకోవటం తప్పు కాదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వారి అధికారాన్ని నిలబెట్టుకోవటమే ప్రప్రథం, మిగిలినవి కూడా సెకండరీ కిందకే వస్తాయి. అదే సమయంలో పదవి, అధికారం, వ్యక్తిగత ఆశలు కూడా కారణం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనిషి అన్న వారికి ఆశలు ఉంటాయి. పదవి వ్యామోహం రాజకీయ నాయకుడికి తప్పకుండా ఉంటుంది. వ్యక్తిగత ఆశలు కారణాలు. మన ఆశ లేని మనిషి ఎవరు చెప్పండి? సో అందరికీ ఆశలు ఉంటాయి. ఇక్కడ పదవి, అధికారం, వ్యక్తిగత ఆశలు ఏవైతే ఒక మనిషిని మెంటలీ ట్రిగ్గర్ చేస్తారో, ఎవరైతే అట్రాక్ట్ అవుతారో అవన్నీ కూడా బీజేపీ వీళ్ళకు చూపిస్తుందా? ఈ ప్రలోభాలకి వాళ్ళు లొంగిపోతున్నారా అంటే లొంగిపోయేవారు ఉన్నంత వరకు లొంగ తీసుకోవడానికి సమాజం చూస్తుంది. దానికి పార్టీలేమీ అతీతం కాదు. అవినీతి కేసులు, బెదిరింపులు, అంతర్గతంగా అసమ్మతి కూడా అంశాలే. మనం మాట్లాడుకున్నట్లు అవినీతి కేసులు రావచ్చు, లేకపోతే బెదిరింపులు రావచ్చు. ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే పావనం అయిపోయి పరమ పవిత్రుడు అయిపోతారు అనే మాట కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇలాంటి బెదిరింపులు కూడా ఉంటాయన్న ఒక అపవాదన అయితే బీజేపీ మూట కట్టుకున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ ఎందుకు నిస్సహాయంగా ఉంది?
మిత్రపక్షాల సంక్షేమం ఉన్న కాంగ్రెస్ స్పందన బలహీనమన్న విమర్శ. కూటమి నిర్వహణలో అధిష్టానం విఫలమైందా? ప్రాంతీయ పార్టీలను నిలబెట్టడంలో నాయకత్వ లోటు బయటపడుతుందా? మిత్రపక్షాలు సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉంది అంటున్నారు. సైలెంట్ గా ఉండక ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ఎలక్షన్స్ టైం కాదు. మనకి చేతిలో రాజ్యాంగం పట్టుకొని నేను రాజ్యాంగాన్ని మార్చనివ్వను, లేకపోతే రాజ్యాంగాన్ని కట్టుబట్టుకొని నేను ఉంటాను, భారత్ జోడో యాత్ర నేను చేస్తాను అనడానికి ఇది ఎలక్షన్స్ మూమెంట్ కాదు, ఇంకా టైం ఉంది. సో వాళ్ళు పట్టించుకుంటారా అంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏ జాతీయ పార్టీ అయినా ఎలక్షన్స్ కి 1.5 year ముందు మూమెంట్ ఉంటుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో అది కనిపించదు. అడపాదడపా వచ్చేసి 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతారు. అంతవరకే పరిమితం తప్ప అంతకు మించి ముందుకెళ్ళదు. దాని మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. ఇక కూటమి నిర్వహణలో అధిష్టానం విఫలమైందా? ప్రాంతీయ పార్టీలను నిలబెట్టడంలో నాయకత్వ లోటు బయటపడుతుందా? ఎస్, ఒక కూటమిని అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ సంతృప్తి పరుస్తూ ముందుకు సాగాలంటే అది కత్తి మీద సమే. అది కేవలం ఇక్కడ మనం చెప్పినట్లు కాంగ్రెస్ కి మాత్రమే కాదు, బీజేపీకి కూడా ఈ రెండు కూడా కత్తి మీద సమే. ఎందుకంటే ఒకరు ఎడ్డమంటే ఒకరు తడ్డమంటారు. సో అటన్నిటిని కూడా ఒకరి తాటి మీదకి నడిపించాలంటే కాని పని. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని అలకలు ఉంటాయి. అలక పాన్పు మీద ఎక్కిన వారిని బుజ్జగింపు చర్యలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు కొట్లాడుకున్నా లేకపోతే ఎదురు మాట్లాడుకున్నా విభేదించినా గానీ ఎలక్షన్స్ వచ్చేసరికి మనమంతా ఒకటే, మనం ఇంతే కలిసికట్టుగా ముందుకు వెళ్దాము, ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పుకుంటాం. కానీ కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉంది ఏంటంటే విభేదాలే, అంతర్గత కుమ్ములాట్లే కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలో రాకుండా ఇన్ని రోజులు పెండింగ్ లో పెట్టడానికి కేవలం కారణం అంతర్గత కుమ్ములాట్లు, నాయకత్వ లోపం. ఇక్కడ నాయకత్వ లోపం గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, నాయకత్వం అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో నేను పోటీ చేయాలి, నేను ప్రధానమంత్రి అవ్వాలి అని అనుకునే వారికి ఏ క్వాలిటీస్ ఉండాలి, ఎలా మాట్లాడాలి, దేని మీద మాట్లాడాలి అన్న అవగాహన లేకపోవటం. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం ఈనాడు చూస్తున్నాం, ఇక్కడ రాహుల్ గాంధీ ఇతర దేశాలకు వెళ్ళి దేశాల మీద విమర్శలు చేస్తూ ఉంటారు, మోదీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన మోదీ మీద కోపం ఉంటే మోదీ మీద విమర్శలు చేయొచ్చు, కానీ దేశం మీద, దేశ సార్వభౌమత్వం మీద, దేశ రక్షణ శాఖ మీద ఆయన విమర్శలు చేయటం దేనికి సంకేతం? నిజంగా ఇక్కడ నాయకత్వ లోపం. ప్రధానమంత్రికి ఉండవలసిన క్వాలిటీస్ ఈయనకు ఉన్నాయా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇతర దేశాల మీద మన దేశ పరువుని కాపాడలేని వారు దేశాన్ని ఏం కాపాడతారు? ఎవరికి ఆయన సపోర్ట్ ఇస్తారు? ఇలాంటి అనేకమైన సందేహాలతో ఇక్కడ నాయకత్వ లోపం అనేది పూర్తిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం కంటే పదవే ముఖ్యమైనదా? అధికారకాంక్షతో విలువలు పక్కన పెడుతున్నారన్న విమర్శ. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ప్రమాదకర పరిణామం అన్న ఆందోళన. పార్టీలు దెబ్బతిన్న తర్వాతే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా? సో పదవులు, పోరాటాలు, ఉద్యమాలు, ఆశలు, నిరాశలు, ఎలక్షన్స్, గెలుపు, ఓటమి, వీటన్నిటిని పక్కన పెడితే అధికారకాంక్షతో విలువల పక్కన పెడుతున్నారా? ఈ మాటను మనం ఖచ్చితంగా ఇక్కడ అధికారకాంక్షతో విలువలని పక్కన పెడుతున్నారా అన్నది ఖచ్చితంగా మనం ఇక్కడ రౌండప్ చేసుకోవాలి. ఎందుకంటే అధికారకాంక్షతో ఉన్న వాళ్ళు దేనికైనా చేస్తారు, ఎక్కడికైనా తెగిస్తారు. అలాంటి వాళ్ళు విలువల కోసం ఉంటారు, విలువల కోసం పోరాడతారని ఎందుకు అనుకుంటాము? ఈ విలువల కోసం పోరాడే వాళ్ళు అధికార కాంక్ష లేకుండా ఎందుకు ఉంటారు చెప్పండి? సో ఇలా విలువల కోసం పోరాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు రాజకీయాల్లోకి ఆల్మోస్ట్ చాలా వరకు రారు. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత విలువలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సంపాదనే ధ్యేయం, అవినీతే మా పరమ అవధి అనే దారిలో వీళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎలక్షన్స్ ఏవైనా వచ్చాయనుకోండి, వీరు అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్మేసి కోట్లలో ఖర్చు పెట్టి అవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి, పరిశ్రమల దగ్గర నుంచి ఏ విధంగా లాగాలి, ఎలా అవినీతి చేయాలి, దానికి ముందుగానే ప్రణాళికలు రాసుకుని ఉంటారు చాలా మంది. సో విలువలు అనేవి, రాజకీయాల్లో విలువలు ఉన్నాయా అంటే ఒకరు ఇద్దరిని మనం పక్కన పెడితే ఆల్మోస్ట్ 98% ఆ విలువలు అనేవి ఎప్పుడో పోయాయని చెప్పాలి. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది ప్రమాదకర పరిణామాలన్న ఆందోళన. పార్టీలు దెబ్బతిన్న తర్వాతే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా? ఇలా ప్రాంతీయ పార్టీలు వారి అస్తిత్వాన్ని కోల్పోవటం, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టు. నిజంగానే ప్రాంతీయ పార్టీలు పటిష్టంగా ఉన్నప్పుడే గవర్నమెంట్ కేంద్రాన్ని వీళ్ళు కమెంట్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వీక్ గా ఉంటాయో కేంద్రమే రాష్ట్రాల మీద కమాండ్ అనేది చూపిస్తుంది, రాష్ట్రాలని కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటుంది. అక్కడ వారు సీఎం వస్తారు. అలాంటప్పుడు ప్రశ్నించే గొంతులు ఉండవు.
అలాంటప్పుడు ఏమవుతుంది, ప్రాంతీయంగా ఉన్న సమస్యలు ఏంటి, వారికి మనం ఏ విధంగా సమస్య పరిష్కారం చూపించగలం అనేది చాలా వరకు అవి సమస్య పరిష్కారానికి ఆ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఆ ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, చాలా వరకు మిస్ అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. చూసాను కదా, ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యం కంటే ఏది ముఖ్యం కాదు. పార్టీలు ప్రాంతీయం కావచ్చు, అదే విధంగా జాతీయ పార్టీలు కావచ్చు. పార్టీలు ఏవైనా ప్రజాస్వామ్యమే పరమ అధపతిగా ముందుకు సాగినప్పుడే రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు సుభిక్షమైన పరిపాలన అనేది ముందుకు సాగుతుంది. ఒకవేళ ఇలా కాకుండా ఆధిపత్య ధోరణి కావచ్చు, ప్రాంతీయ తత్వం కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, వీటన్నిటితోనే మేము రాష్ట్రాలను అదే విధంగా కేంద్రాన్ని నేను నడపాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది కత్తి మీద సామనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఏపీలో మనం చూస్తున్నాం. ఒక్క ఛాన్స్ అంటే అధికారంలో ఇచ్చాం. కానీ ఆ అధికారం పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఎవరు కూడా 11 సీట్లకు పరిమితం చేశారు. అదే విధంగా అది రాష్ట్రాలు కావచ్చు, కేంద్రాలు కావచ్చు, ప్రజా అభిప్రాయాన్ని మితిమీరి ముందుకు వెళ్తే ఓటమి తప్పదు, ఉద్వాసన పలకక తప్పదు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్.